కొడుకులు కొడుకులు అనుకోని కూతుర్లు అనుకోవాలి. వాళ్ళ టార్చర్లు భరించలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటి నుంచి 2015 నుంచి 25 వరకు, అంటే 10 ఏళ్ల కాలంలో ఒక సర్వే చేశారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. ఈ సర్వేలో ఏం తేలిందంటే పిల్లలు చూసుకోకుండా వాళ్ళు ఇబ్బందులు పడి మానసిక క్షోభకు గురవుతున్నారట. ఈ మానసిక క్షోభ తట్టుకోవడం కోసం ఒక చట్టాన్ని ఏర్పాటు చేయాలి, వీళ్ళకు ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సంస్థ. వయసుడికి ఒంటరై వృద్ధుల్లో పెరుగుతున్న ఒంటరితనం, పట్టణీకరణ, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, ఆర్థిక అనారోగ్య సమస్యలే ప్రధాన కారణం. ఐజేఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి. వృద్ధులకు ప్రత్యేకంగా డే కేర్ సెంటర్లు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలి, శారీరక మానసిక ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలి నిపుణులు. సో ఈ అంటే ఓల్డ్ పర్సన్స్, అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని గంటలే కదా రనైనా మనం విడిదాకా వచ్చింది. రేపు మనం కూడా వృద్ధులం అవుతాం, ముసలోళ్ళం అవుతాం. మన లెవెల్ కాపాడాలి. రేపు నువ్వు ఈరోజు నువ్వు చేసిందే రేపు నీకు రిపీట్ అవుతుంది. ఫ్యామిలీని చూసుకోవడంలో, తల్లిదండ్రులను చూసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ జంజీల పేరుతో అడగోలు చేస్తున్నారు. కానీ మాకు అన్నీ తెలుసు, మేము ముందు ఉంటాం, మేము వెనుకుంటాం, మేము రెడీగా ఉంటాం. ఆల్రెడీ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైనవి. ఇంతకుముందు 2 ఫ్యామిలీలు, 3 ఫ్యామిలీలు, 4 ఫ్యామిలీలు, 5 ఫ్యామిలీలు కూడా ఒకటే ఇంట్లో ఉంటుండే. అట్లాంటి దాన్ని వేరుపడి దాన్ని సపరేట్ వేసారు. దాన్ని చిన్నగా తల్లిదండ్రులు రానియకుండా వాళ్ళ కోసం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఎందుకు ఇవన్నీ? మేము చదివించినప్పుడు లేదు, మిమ్మల్ని చూసుకున్నప్పుడు లేదు, మిమ్మల్ని బాగు చేసినప్పుడు లేదు. వాళ్ళని గోస పెడితే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి, తట్టుకోలేరు. తర్వాత పరిణామాలు మీ పిల్లలు చూస్తారు, మీ పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. మీరేం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు కదా. దాని ఏం తేడా ఉంటుంది? సో ఇది కూడా మానుకోవాలి. పిల్లలు జాగ్రత్తగా పేరెంట్స్ని చూసుకోవాలి.